సో హాయ్ గైస్, రీసెంట్గా చాలా మూవీస్ అండ్ సిరీస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి ఓటీటీస్లో రిలీజ్ అయ్యాయి. అండ్ వాటిలో నా టాప్ 7 వాచ్ లిస్ట్ని మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇందులో ఒకటి తప్ప మిగతావన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ద చేజర్. సౌత్ కొరియాలో 20 మందిని పైగా మర్డర్స్ చేసిన ఒక సీరియల్ కిల్లర్ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. 2008లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్ రీసెంట్గా తెలుగు డబ్బింగ్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అమ్మాయిలతో వ్యాపారం చేసుకుని ఒక ఎక్స్ కాప్ ఆఫీసర్ నుంచి కస్టమర్లా మాట్లాడి సైకో కిల్లర్ కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి చంపుతాడు. అతన్ని పట్టుకొని చంపాలని హీరో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు అనేది మూవీలో చూడాలి. యాక్చువల్గా ఈ కథలో మెయిన్ పాయింట్ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే సైకో దొరికేస్తాడు. కానీ ఆ తర్వాత నుంచి మనల్ని హుక్ చేసే ఒక స్ట్రాంగ్ ఎమోషన్తో చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చూసేలా చేయగలిగారు. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, బట్ బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది. సో వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. నెంబర్ 2, ద డే ఆఫ్ ది జాకెల్. 2024లో రిలీజ్ అయిన ఈ బ్రిటిష్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రెజెంట్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. దీన్ని వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ అనొచ్చు. టైం పాస్ కోసం ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేశా, అంతే. అక్కడి నుంచి టోటల్ 10 ఎపిసోడ్స్ని సింగిల్ సిట్టింగ్లో లేపేశా. డబ్బుల కోసం మనుషులను షూట్ చేసి చంపే ప్రొఫెషనల్ అసాసిన్ ఒక బ్రిటిష్ పొలిటీషియన్ని చంపుతాడు. దాని తర్వాత లైఫ్ సెట్ అయ్యి ఆఫర్ ఒకటి వస్తుంది తనకి. ఆ అసైన్మెంట్ని ఫినిష్ చేసే ప్రాసెస్లో ఒక లేడీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ కథలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడాలి. ఈ సిరీస్లో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. మనోడు గురి పెట్టాడంటే మధ్యలో గాలి వచ్చింది, బట్టలు ఎగిరా, ఇలాంటి సాకులు చెప్పడు. చాలా యాక్యురేట్గా బుల్లెట్ టైమింగ్ని, ఆబ్జెక్ట్ టైమింగ్ని పర్ఫెక్ట్గా మెజర్ చేసి సైలెంట్గా పని ముగిస్తాడు. దొరకకుండా రూపాలు మార్చుకుంటాడు. అస్సలు మిస్ అవ్వకండి. సెకండ్ ఎపిసోడ్లో మాత్రం చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 3, అడాల్సెన్స్. ఒక 13 ఏళ్ల కుర్రాడు తన స్కూల్మేట్ అమ్మాయిని చంపినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తారు. ఇందులో అడల్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి, కానీ ప్రతి పేరెంట్స్ చూడాల్సిన మూవీ ఇది. పిల్లలకి చిన్న వయసులో ఓవర్ ఫ్రీడమ్ ఇస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చాలా స్ట్రాంగ్గా చెప్పిన కథ. క్లైమాక్స్లో ఫాదర్ రోల్ మనల్ని ఏడిపిస్తుంది. ఇదొక మినీ సిరీస్, 4 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్ రన్ టైం 3.5 hours. మీకు సర్ప్రైజ్ అయ్యే ఒక విషయం చెప్పనా, ఇందులో సినిమాటిక్ కట్స్ కానీ సీజీ వర్క్ కానీ ఎలాంటి లిబర్టీస్ తీసుకోకుండా మోర్ దాన్ 50 minutes డ్యూరేషన్ ఉన్న ఈచ్ ఎపిసోడ్ని సింగిల్ షాట్లో తీశారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఆన్ పాయింట్ ఉంటుంది. ముఖ్యంగా 3rd ఎపిసోడ్లో ఒక చైల్డ్ యాక్టర్ అతని డెబ్యూలో చేసిన యాక్టింగ్ చూస్తే షాక్ అవుతారు. ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, అనోరా. 2025 ఆస్కార్స్లో బెస్ట్ ఫిలిం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ ద బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో 5 అవార్డ్స్ గెలుచుకున్న మూవీ ఇది. అసలు బెస్ట్ ఫిలిం ఇచ్చేంత బెస్ట్ ఈ రామ్ కామ్ జానర్లో ఏముందని హాట్స్టార్లో రాగానే చూసేసా. ఇదొక అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ. ఒక 21 ఏళ్ల రిచ్ రష్యన్ బాయ్ తో తిరిగి తననే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అనోరా లైఫ్లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేదే కథ. ఇది కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్తుంది. మూవీ అంతా ఎలా ఉన్నా ఎండింగ్ మాత్రం చాలా బలంగా టచ్ చేసింది. తన ప్రొఫెషన్ని, తన పెయిన్ని ఆ ఒక్క సీన్లో చూపించారు. వెల్ డిజైన్డ్ అనొచ్చు. ఇంక ఈ మూవీ ఆస్కార్ గెలవాలని 18 million ఖర్చు పెట్టి మరీ ప్రమోట్ చేసుకున్నారు. సినిమా బడ్జెట్కి 2 times ఎక్కువ అనమాట. ఎలా అయితేనే ఫైనల్గా గెలిచింది. కంప్లీట్ అడల్టరేటెడ్ స్టఫ్ ఇది. పర్సనల్గా చూడండి. నెంబర్ 5, బీ డెవిల్డ్. ఇదొక ఉమెన్ సెంట్రిక్ రివెంజ్ థ్రిల్లర్. క్లైమాక్స్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒక రిమోట్ ఐలాండ్లో ఉంటున్న ఫ్యామిలీలో కోడలు అమాయకురాలు అయితే ఆమెను అత్తగారు, హస్బెండ్, మరిది, చుట్టుపక్కల వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా టార్చర్ చేస్తుంటారు. ఒకరోజు అక్కడి నుంచి తన పాపతో పారిపోదాం అనుకుంటే వీళ్ళంతా అడ్డుకుంటారు. నెక్స్ట్ తన బాధ ఒక బ్రూటల్ రివెంజ్లో ఎలా కన్వర్ట్ అయిందో మీరే చూడాలి. మూవీ అయితే మెయిన్ పాయింట్ వచ్చే వరకు చాలా స్లోగా వెళ్తుంది. 1.2xలో చూస్తే బెటర్, కానీ రివెంజ్ స్టార్ట్ అయినప్పటి నుండి మంచి కిక్ ఇస్తుంది. క్లైమాక్స్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ మీద ఒక సింపతి ఫీల్ అవుతాం మనం. ఇండివిజువల్గా చూడండి. అడల్టరేటెడ్తో పాటు వైలెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, రామం రాఘవం. కమెడియన్ ధనరాజ్ గారు ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ ఇది. సముద్రకని గారు ఫాదర్ రోల్లో కనిపిస్తారు. పుట్టినప్పటి నుండి కొడుకును ప్రేమగా చూసే తండ్రికి మనశ్శాంతి లేకుండా చేసే ఒక బేవర్స్ కొడుకు. వీళ్ళిద్దరి మధ్య ఒక సింపుల్ ఎమోషనల్ థ్రిల్లర్ని ఈ మూవీలో చూడొచ్చు. నెరేషన్ స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ గ్యాప్లో కొడుకు చేసే వెధవ పనులన్నీ చూపెడుతుంటారు. నాకైతే ధనరాజ్ క్యారెక్టర్ చూసి చాలా కోపం వచ్చింది. పిల్లల మీద అతి ప్రేమ పెంచుకుంటే ఏమవుతుందో ఇందులో తండ్రి పాత్రను చూసి నేర్చుకోవచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా కట్ చేశారు. ఓవరాల్గా మూవీ కరెక్ట్ అవుతుంది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూసేయండి. పిల్లల్ని ఎలా పెంచకూడదు ఈ మూవీ మీకు నేర్పుతుంది. అండ్ లాస్ట్ వన్, గ్లాడియేటర్ 2. 2000 సంవత్సరంలో వచ్చిన మాస్టర్ పీస్ మూవీ గ్లాడియేటర్కి సీక్వెల్ ఇది. మ్యాక్సిమస్ మరణించాక రోమ్ సామ్రాజ్యానికి తన కొడుకు లూషియస్ ఒక స్లేవ్లో వస్తాడు. ఈ డేంజరస్ సర్వైవల్ నుంచి ఒక గ్లాడియేటర్లా తను ఎలా ఎదిగాడు అనేది ఈ కథ. ఎక్స్పెక్టేషన్స్ అయితే హై లెవెల్లో ఉన్నాయి, కానీ రిలీజ్ అయ్యాక చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. బట్ హానెస్ట్లీ కంపారిజన్ చేయకుండా దీన్ని ఒక స్టాండ్ అలోన్ ఫిలింలా చూస్తే ఖచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుంది. మొదటి ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని ఆ టైం లైన్లోకి తీసుకెళ్ళిపోతారు.
సీజీ వర్క్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్గా ఉంటాయి. విజువల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాంబాట్ ఫైట్స్, యానిమల్ సీక్వెన్స్, బ్రోటల్ వైలెన్స్, కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ ఇది. అస్సలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ ఉండదు. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన మూవీస్ అండ్ సిరీస్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ వీటిలో మీ ఫేవరెట్ వన్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.